టుడే లిజియాంగ్ వెళ్తున్నాం. ఒక క్రేజీ థింగ్ చూపిస్తా అనమాట. చాలా మంది వెడ్డింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. నిన్న మొత్తం నాకు కొంచెం పర్సనల్ స్పేస్లోనే ఉండే, సో అసలు ముట్టుకోలేదు. మొన్న టు నేషనల్ పార్క్ కదా, సో నిన్న మొత్తం రెస్ట్. అండ్ టుడే లిజియాంగ్ వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చేసి దెన్ విల్ గో టు క్యాపిటల్ సిటీ. సో మనం దట్స్ ఇట్, క్యాపిటల్ సిటీకి వెళ్దాం. ఒక క్రేజీ థింగ్ చూపిస్తా అనమాట. బ్లూ మూన్ వ్యాలీ దగ్గర ఉన్నాము. మైండ్ పోతుంది మీకు విజువల్స్ చూపిస్తా. జస్ట్ సీ దిస్ బ్లూ లేక్. వాటర్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉన్నాయి. అమేజింగ్. చాలా మంది వెడ్డింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళది అండ్ అక్కడ వాళ్ళది. బ్యూటిఫుల్ స్పాట్. చాలా మంది వచ్చి ఇక్కడ వెడ్డింగ్ ఫోటో షూట్ చేపించుకుంటున్నారు. దిస్ ఈజ్ లిచియాంగ్ ఓల్డ్ టౌన్. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అంత టైం లేదు. జస్ట్ ఫుడ్ తినేసి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. చాలా హెల్ప్ అయింది ఒకవేళ నేను ఆర్ట్ వేయాలి అంటే. పేపర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఐ జస్ట్ వాన్ బై వన్. నాకైతే 10-20 కొనుక్కోవాలని ఉంది, కానీ కాస్ట్ మరీ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ టౌన్ చాలా బాగుంది. అంటే లైక్ జస్ట్ వచ్చి తినేసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ బ్యూటిఫుల్ గా ఉంది టౌన్. ఒక ఓల్డ్ వైబ్ వస్తుంది అనమాట. ఈ కింద ఈ రాళ్ళు కానీ, పక్కన షాప్స్ కానీ, థింగ్స్ అన్ని కూడా ఒక ఓల్డ్ వైబ్. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. డిఫరెంట్ థింగ్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చార్మినార్ ముందు ఇలా పరిచి అమ్ముతారు చూడండి, ఓల్డెన్ డేస్ లో. ఆ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది. చాలా బాగుంది. మనం ఇప్పుడు డ్రైవ్ ఇన్స్ అని చెప్పేసి కొంచెం హైఫై పెడుతున్నాం చూడండి. డ్రైవ్ ఇన్ అని చెప్పేసి ఓపెన్ చేసేసి అక్కడ 4 ఫుడ్ కేఫేస్ పెడుతున్నాం కానీ, అలా కాకుండా ఒక స్ట్రీట్ మొత్తం తీసుకొని దాన్ని ఓల్డ్ స్టైల్లో రెనోవేట్ చేయించుకోగలిగితే, అంటే ఇలా బ్యూటిఫుల్ గా రెనోవేట్ చేయించుకొని అన్ని ఫుడ్ స్టాల్స్ మీరు సెల్ చేసుకోవాలనే మార్కెట్స్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది. అంటే మంచి ఐడియా. దీని మీద ఎవరైనా వర్కౌట్ చేయొచ్చు. కాకపోతే అన్ని షాప్స్ ఒక దగ్గరికి రావాలి, కొలాబరేట్ అవ్వాలి. చాలా బాగుంది. అన్ని కెఫేస్ అండ్ రెస్టారెంట్లు అనమాట. అన్ని మళ్ళీ సేమ్ దొరుకుద్ది. సో అక్కడ బట్టల షాప్లు ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే, కొనుక్కోవాలి అనుకుంటే, సో అలా డిఫరెంట్ గా బాగా బిల్డ్ చేసుకున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో. ఇక్కడ మ్యాప్ ఇచ్చాడు. ఇలా వెళ్తే మీకు ఇంకొక గల్లీ వస్తుంది అట్లా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా చైనీస్ పీపుల్ ఈ చాప్ స్టిక్స్ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారు అంటే, వీళ్ళు స్పూన్స్ యూజ్ చేయరు, చాప్ స్టిక్స్ యూజ్ చేస్తారు అనమాట. చాప్ స్టిక్స్ తోటే మొత్తం అంతా తింటారు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? చెప్తాం. సో పాయింట్ ఏంటి అంటే, బిగినింగ్ లో అంటే మనుషులు సివిలైజేషన్ అంతా స్టార్ట్ అవ్వక ముందు ఆ టైంలో అందరూ కూడా కత్తులు వాడేవాళ్ళు. కత్తులు హ్యాండిల్ కూడా ఉండేది కాదు. స్టోన్ నే షార్ప్ గా చేసి వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట, కోసేవాళ్ళు. సో మెల్లమెల్లగా ఆ కత్తికి కొంచెం హ్యాండిల్ రావడం, ఆ కత్తితోటే తినడం. ఇప్పుడు ఫ్లెష్ కట్ చేశారు అనుకోండి, దాన్నే గుచ్చి ఇలా తినేవాళ్ళు అనమాట. సో ఈ హై ఆల్టిట్యూడ్ లో ఉండే పీపుల్ కి ఏమైంది అంటే, ఏదైనా చిన్న కట్ అయినా లేకపోతే మూతికాడ ఏదైనా కట్ అయినా సరే అది హీల్ అవ్వడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు డ్రై ల్యాండ్స్ లో ఉండే వాళ్ళకి కట్ అయినా సరే వాళ్ళకి ఏం ఇబ్బంది అయ్యేది కాదు. బట్ ఈ హై ఆల్టిట్యూడ్ స్నో లో ఉండే వాళ్ళకి ఏమైంది అంటే, కట్ అయ్యేసరికి అవి హీల్ అయ్యేవి కావన్నమాట. సో అందుకనేసి ఆల్టర్నేటివ్ గా ఈ చాప్ స్టిక్స్ అనేవి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ రైస్ కూడా స్టిక్కీ రైస్ ఉంటాయి, మనలాగా డ్రై రైస్ ఉంటుంది. సో ఆ స్టిక్కీ రైస్ కూడా మెల్లమెల్లగా స్టిక్కీ రైస్, వెజ్జీస్ ఇవన్నీ కూడా దీంతో తినడం స్టార్ట్ చేశారు. సో ఇవే ఫ్యామిలీ టాయిలెట్స్ అన్నమాట. సో ఫ్యామిలీ టాయిలెట్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, బేబీని అంటే మనకి చిన్న బేబీ ఉంది అనుకోండి, కూర్చోబెట్టచ్చు. చిల్డ్రన్ యూరిన్ చేసుకోవడానికి, చిన్న పిల్లలు యూరిన్ చేసుకోవడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి. అలాగే ఒకవేళ ఓల్డ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడానికి. సో
ఈ ఫ్యామిలీ టాయిలెట్స్ ప్రతి చోటు ఉంటాయి అనమాట. లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చాను. అన్ని పురుగులు తేళ్ళు అనమాట, మిడతలు, జర్రులు ఇవన్నీ కనిపిస్తున్నాయా? బీజింగ్ సిటీలో మీకు ఇంకా దొరుకుతాయి, అక్కడ చూపిస్తా. జస్ట్ ఇది చిన్న గ్లిమ్స్ అనుకోండి. లిటరల్లీ ఇది ఒక కొండలో వాడు ఇంత దొవ్వాడు అనమాట, ఇంత ప్రాపర్గా. ఇది మొత్తం ఒక కొండ. ఇప్పుడు మేము వెళ్తుంది కొండ లోపల నుంచి అనమాట. సో మొత్తం ఈ కొండల్లోంచే రూట్ ఉంది మొత్తం. ప్రెసెంట్ ఎయిర్పోర్ట్ లో ఉన్న లిచియాంగ్ ఎయిర్పోర్ట్ చాలా దూరం ఎయిర్పోర్ట్ అనమాట. పెద్ద డెవలప్డ్ థింగ్ కూడా కాదు. మీకు చైనాలో లిచియాంగ్ అని కొడితే నేను చూపిస్తాను. ఇక్కడ కూడా చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, మనం కూర్చుంటాం కదా, కూర్చునే స్పాట్స్ కి దే గేవ్ దీస్ ఛార్జింగ్ వైర్స్, ఐఫోన్ కి అండ్ సి టైప్. మనం వీటిని యూజ్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ లెవెల్. అర్థం చేసుకోండి మీరు. ఇంకా ఇంత దూరం ఉన్న ఈ థింగ్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, రోడ్స్ డెవలప్ చేశారు, టన్నల్స్ డెవలప్ చేశారు, మౌంటైన్స్ లోపలికి వెళ్ళే రోడ్స్, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ లొకేషన్స్, లైక్ మంచిగా డెవలప్ చేసి పెట్టారు అనమాట. సో నెక్స్ట్ లెవెల్. గుడ్ మార్నింగ్ గైస్, వీఆర్ అట్ బీజింగ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా. సో ఇదే మన హోటల్, లెజెండరీ హోటల్ అంట, చాలా పెద్ద హోటల్. సో లెట్స్ గో. వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి, నిన్నటి నుంచి ట్రావెలింగ్ అయింది. మేక్ ష్యూర్ ద లగేజ్ ఇస్ సేఫ్, ఇట్ హ్యాస్ ఎలక్ట్రానిక్స్. ఓకే, హోటల్ లా లేదు, అరుంధతి కొంపలా ఉంది. లెట్స్ సీ, ఎక్సైటెడ్ ఫర్ అవర్ రూమ్స్. అసలు ఈ హోటల్ హిస్టరీ చూడండి. 2008లో బీజింగ్ 2008 ఒలింపిక్ గేమ్స్ లో అఫీషియల్ గా మెంబర్స్ అందరూ ఇదే హోటల్లో అకామిడేట్ చేశారనమాట. అంటే ఈ హోటల్ కే వచ్చారు. 2002 వింటర్ ఒలింపిక్ గేమ్స్ లో కూడా మెంబర్స్ అందరూ కూడా ఈ హోటల్ కే వచ్చారనమాట. తోప్ హోటల్ బుక్ చేసేటప్పుడు మా నివాసానికి అంత ఐడియా లేదు. మంచి హోటల్ బుక్ చేస్తున్నా అనుకున్నాడు, 5 స్టార్. కాకపోతే చాలా బాగుంది. నేను షాక్ అయ్యా, ఇంట్రో ఇంత పెద్ద హోటల్ అని చెప్పేసి. Wow. Washroom, bed, TV, work table. This is bathtub. ఇక్కడ రోల్స్ రాయ్స్ షోరూమ్ ఉంది, రోల్స్ రాయ్స్ మోటార్ కార్స్. అండ్ దేర్ యూ సీ ఫెరారీ. ఇక్కడ కనిపిస్తుందా? ఫెరారీ షోరూమ్ ఉంది. అండ్ అక్కడ వెనకాల ఆస్ట్రాన్ మార్టిన్ షోరూమ్ ఉంది అనమాట. క్రేజీ.